శ్రీమాత్రే నమః. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం వేళ ఈ 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ వస్తుంది. సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను, వరాలు జల్లు కురిపించే వరమహాలక్ష్మిగా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే కుబేరుడికి పూజలు చేస్తాం. ఇంతటి విశేషమైన పర్వదినం అక్షయ తృతీయ పండుగ కోసం ముందుగా చేయవలసిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అమ్మవారిని కుబేరుడు పూజించి సిరి సంపదలకు నియమితుడయ్యాడట. కాబట్టి ఈ రోజున కుబేరుణ్ణి అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. మరి అందరి దగ్గర కూడా లక్ష్మీ కుబేరుల యొక్క చిత్రపటం ఉండకపోవచ్చు. అయితే ఈ విధంగా మనకి లామినేషన్స్ అనేవి బయట అవైలబుల్గా దొరుకుతాయండి. 10 రూపాయలు 5 రూపాయలు ఉంటాయన్నమాట. ఇలా ఖాళీ ఫ్రేమ్లో మనం ఏదైనా పూజలు అప్పుడప్పుడు చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక ఫ్రేమ్లో మనం లామినేషన్స్ తెచ్చుకుంటే చక్కగా ఈ పేపర్స్ అనేవి ఇందులో పెట్టుకొని పూజకి సిద్ధం చేసుకోవచ్చు. ఇలా ఫోటో ఫ్రేమ్ పేపర్స్ అనేవి మనకి ఫోటో ఫ్రేమ్స్ అమ్మేటటువంటి షాప్లోనే అవైలబుల్గా దొరుకుతాయండి. ఇంతేనండి, సులువుగా లక్ష్మీ కుబేరుల యొక్క చిత్రపటం అక్షయ తృతీయ పూజ కోసం ఈ విధంగా ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. లేదంటే మాకు లామినేషన్ పేపర్స్ కూడా దొరకలేదు, లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని మీరు పూజా మందిరంలోనూ లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ అయితే చేసుకోవచ్చు. మరి అక్షయ తృతీయ పూజ కోసం ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే అమావాస్య తిథి పట్టింపు లేనివారు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చు. అలాగే మంగళవారం వేళ శుక్రవారం వేళ ఇంటిని పూజా గదిని శుభ్రం చేయకూడదు. మిగతా రోజుల్లో ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో, ఎక్కడ సుగంధభరితమైన సువాసన వస్తూ ఉంటుందో ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి అమ్మవారు నివసించి ఉంటారు. అందుకుగాను లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటప్పుడు అంటే అక్షయ తృతీయ పండుగ వేళ ఇంటిని పూజా గదిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. దేవుని మందిరం అయితే సోమవారం వేళ శుభ్రం చేసుకోండి. అలాగే ఇల్లంతా కూడా ఒకసారి మాప్ పెట్టుకోండి, లేదా ఇల్లు కడిగేవారైతే చక్కగా కడిగేసుకోవచ్చు. ఇంకా రాతి గౌరమ్మ చెట్టు ఇలాగా అలంకరణ చేసి పూజ కోసం సిద్ధం చేసుకోవచ్చు. ఇంకా పూజ కోసం అమ్మవారికి తాంబూలం పెట్టాలి కదండి. అందుకుగాను అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇంకా ఇతర ఏ పండ్లు ఉన్నా సరే పూజకు సిద్ధం చేసుకోవచ్చు. ఇంటిని పూజా గదితో పాటుగా ఇంటి వాకిట్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఈ విధంగా నిండుగా కలకల్లాడే ముగ్గులు వేసి పసుపు కుంకుమ జల్లి పూలతో అలంకరణ చేసి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఈ విధంగా ఇంటి ముందు కూడా ముగ్గులు వేసి ఉంచాలి. ఇలా ఒకరోజు ముందుగానే వాకిట్లో ముగ్గులవి వేసుకోవచ్చండి మంగళవారం సాయంత్రం వేళే. అలాగే అక్షయ తృతీయ పండుగ కోసం ముందుగా ఏమేమి సిద్ధం చేసుకోవాలి అంటే ముఖ్యంగా పువ్వులు కావాలంటే ఏ పూజకైనా సరే పువ్వులు కావాలి. పెరట్లో పూచిన పువ్వులైనా లేదా మాలగా కట్టవలసిన పువ్వులైనా సరే ముందుగానే కోసి ఆ తర్వాత మాలగా కట్టుకోవాలి. ప్రతి ఒక్కరి జీవన మనుగడ కోసం ధనం ఇంధనంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరికీ కూడా ధనం అనేది కావాలండి. కాబట్టి న్యాయబద్ధంగా మనందరం కూడా ధనం అనేది సంపాదిస్తూ ఉంటాం. అటువంటి సంపద వృధా ఖర్చు అవ్వకుండా ఉండాలి అని లక్ష్మీదేవి అమ్మని పూజించాలండి. అందుకు కానీ అమ్మవారికి ఈ రోజున కాసుల మాల వేస్తే మంచిది. కాసుల మాల అంటే ఏమీ కాదండి, 1 రూపీ కాయిన్స్ అనమాట. 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ లేదా 5 రూపీ కాయిన్స్ అనమాట. వీటితో చక్కగా మనం ఈ విధంగా మాలగా తయారు చేయవచ్చు. చాలా సులభం అండి. మీ దగ్గర సెల్లో టేప్ ఉంటే సరిపోతుంది. అది సన్నగా ఉన్నా సరే లావుగా ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా ఏదైనా ప్యాడ్కి అంటే పిల్లలు చదివే ప్యాడ్స్ అవి ఉంటాయి కదా, లేదా బుక్కుకైనా సరే ప్లాస్టర్ అనేది అంటించేసి రివర్స్లో ఈ విధంగా ఒక్కసారి 1 రూపీ కాయిన్స్ అన్ని కూడా అంటించేసి పైన సెల్లో టేప్ అనేది క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా చేస్తే కాసుల మాల అనేది ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేయవచ్చు. పూజ అనంతరం ఆ 1 రూపీ కాయిన్స్ అలానే ఉంచి అమ్మవారికి ఎప్పుడు కూడా అలంకరణగా ఉంచవచ్చండి. లేదా ఆ డబ్బులు తీసుకుని హుండీలో కూడా అమ్మవారికి వేసేయచ్చు. లేదా మీరు ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశంలో అయినా సరే ఈ 1 రూపీ కాయిన్స్ అనేవి అలానే పెట్టుకొని ఉంచుకోవచ్చు. అలాగే ఇంట్లో ఎల్లవేళలో కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని, అలాగే సిరి సంపదలు ఎప్పుడు కూడా ఇంట్లో పొంగి పొర్లుతో ఉండాలని ఒక ఉద్దేశంతో అమ్మవారి దగ్గర ఈ విధంగా కొండలో నేనైతే కాసులు అమ్మవారి పటం పక్క నుంచి ఇలా జారువాలుగా పడేలా పెట్టుకుందాం అనుకుంటున్నానండి అలంకరణగా. అందుకోసం గాను ఈ విధంగా నేను దీపపు కుందుల పైన మట్టి కుందులు అయితే పెట్టాను. ఈ మట్టి కుండల పైన నేను ఈ విధంగా అయితే కాసులు పెడుతున్నానండి. చాలా బాగుంది. మీకు పూజా విధానాలు షేర్ చేస్తాను ఎలా పెట్టాననే విషయాన్ని. అష్టైశ్వర్యాన్ని ప్రసాదించే అక్షయ పాత్ర చాలా సులభంగా ఇంట్లో అందరూ కూడా పెట్టుకోవచ్చండి. ఆనవాయితీ ఆచారంతో పని లేదు. ఎవరైనా సరే ఈ అక్షయ పాత్రని ఇంట్లో పెట్టుకోవచ్చు. మరి అందుకోగానే కావాల్సింది మట్టి కుండ అండి. చాలా పెద్ద కుండ అయితే అవసరం లేదు. అరిచేయి సైజులో ఉన్నటువంటి మట్టి కుండని ఇంటికి తీసుకురండి. అమావాస్య, మంగళవారము, శుక్రవారము కాకుండా మిగతా రోజుల్లో ఇంటికి తెచ్చుకోండి.
ఇంటికి తీసుకొచ్చేటప్పుడు టిక్ మార్క్ పెట్టి తీసుకురండి. అంటే ఇది అశుభానికి కాదు, శుభానికి అని అర్థం అనమాట. ఆ తర్వాత నిండుగా నీళ్ళలో పెట్టి ఈ విధంగా ఒక అరగంట సేపు అలానే వదిలేసేయండి. తర్వాత ఎండలో పెట్టండి. బాగా ఎండనివ్వండి. ఇదంతా కూడా ముందు రోజే చేసుకోవాల్సి ఉంటుంది. అక్షయ తృతీయ రోజున అమ్మవారి ముందు ఈ అక్షయ పాత్రని సిద్ధం చేసుకొని పూజలు పెట్టి పూజిస్తే చాలా మంచిది. తడి లేకుండా ఈ మట్టి కుండనైతే చూసుకోవాలండి. అయితే రాళ్ళ ఉప్పు కావాలి, పసుపు, కుంకుమ, ఇంకా మంగళకరమైన వస్తువులు, ఒక రెడ్ కలర్ క్లాతు, అలాగే మీరు సంపాదించినటువంటి కొంచెం డబ్బులనమాట. ఇంకా అష్టగంధము, ఇంకా విభూది పేస్ట్ ఇవైతే ఉంటే సరిపోతుందండి. చాలా సులభంగా మనం సిద్ధం చేసుకోవచ్చు. అయితే తడి లేకుండా ఉన్నటువంటి మట్టి కుండను తీసుకున్నాం కదా, ఇక ఇప్పుడైతే కుంకుమ, గంధముతోటి అందంగా అలంకరణ చేసుకోండి. తప్పనిసరిగా ఈ అక్షయ పాత్ర మీద శ్రీమని రాయాలి. అసలు ఈ అక్షయ పాత్రన ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అసలు ఎందుకు పెట్టుకోవాలి, పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని మీకు మరొక వీడియో ద్వారా షేర్ చేస్తానండి. ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం వీలవదు కదా. మీలో చాలామందికి తెలుసు అక్షయ పాత్ర అంటే ఏమిటి అంటే, మనం సంపాదించే సంపాదన వృధా ఖర్చు అవ్వకుండా అవసరానికి ఉపయోగపడే విధంగా ఈ అక్షయ పాత్ర అనేది ఉపయోగపడుతుందండి. అలాగే డబ్బు ఖర్చు అవదా అంటే అవుతుంది, కానీ అది వృధా ఖర్చు అవ్వకుండా అవసరానికి మాత్రం ఉపయోగపడుతుంది అనమాట. అదే అక్షయ పాత్ర. ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా సరే అక్షయ పాత్ర ఇంట్లో పెట్టుకోలేకపోతే ఇప్పుడు అక్షయ తృతీయ నాడు ఈరోజు సిద్ధం చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకా ఇంటి పూజా గదిలో చాలామంది కూడా ధాన్యం బుట్ట, లక్ష్మి కొంచెం, ధనలక్ష్మి కొంచెం ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. అవన్నీ కూడా మంగళవారం నాడు కాకుండా, అక్షయ తృతీయ నాడు కాకుండా ముందు రోజే సిద్ధం చేసుకోండి. అంటే శుభ్రం చేసుకొని ఉంచుకొని అక్షయ తృతీయ నాడు కొత్త బియ్యం ఇవన్నీ కూడా పోసుకోండి. అయితే నేను ఎప్పుడూ కూడా పూజా మందిరంలో ధనలక్ష్మి కొంచెం, కుబేర కొంచెం అంటూ ఉంటారు కదా, చిన్న వెండి తీసుకున్నానండి. మాది చాలా చిన్న పూజా మందిరము. అలాగే ధాన్యం బుట్ట కూడా చాలా చిన్నది. చక్క పూజా మందిరంలో అన్నపూర్ణదేవి అమ్మవారిని పెట్టుకుని ఇలా పెట్టుకుంటానండి. ప్రతినిత్యము పూజా మందిరంలో ఇలా పెట్టుకుంటాను. అలాగే నా నెలసరి సమయం అయిన తర్వాత ఇలా శుద్ధి చేసుకొని పూజా మందిరం శుభ్రం చేసుకొని అప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. మీలో ఎంతమంది ధనలక్ష్మి కొంచెం, కుబేర కొంచెం పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో? అలాగే ధాన్యం బొట్టును కూడా ఎవరైతే పెట్టుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే ఎవరైనా కొత్తగా కొనుక్కుందాము అనుకున్నవారు ఎవరైనా సరే మీ అందరూ ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ధాన్యం బొట్టు పెట్టుకోవచ్చా లేదా, ధనలక్ష్మి కొంచెం ఇంట్లో ఉండవచ్చునా లేదా అని చాలామంది సందేహం ఉంటుందండి. కాబట్టి మీలో పెట్టుకున్నట్లయితే కమెంట్ రూపంలో వారందరికీ కూడా సజెషన్స్ అయితే ఇవ్వండి. నేనైతే నా యొక్క పూర్తి నమ్మకంతో చెప్తానండి. ఇలా ధాన్యం బుట్టని, అలాగే ధనలక్ష్మి కొంచెం ఇంట్లో ఎప్పుడైతే నేను 5 సంవత్సరాలుగా పెట్టుకుంటున్నానండి, చాలా మంచి ఫలితాలు అయితే కలిగాయి. ఏ రోజు కూడా తిండికి, బట్టకి లోటు లేకుండా ధనధాన్యాలు వృద్ధి చెందాయే కానీ ఏ రోజు కూడా ఇది లోటు లేదు అనుకోకుండా జరుగుతూనే ఉందండి. ఇంతకన్నా జీవితానికి ఏం కావాలి? అలాగే వచ్చిన సంపద వృధా ఖర్చు అవ్వకుండా కూడా మనకి ధనలక్ష్మి కొంచెం, అలాగే ధాన్యం బుట్ట ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మంచి అనేది జరుగుతుందండి. లక్ష్మీదేవి అమ్మని పూజించే సమయంలో ఇల్లంతా కూడా శుచి శుభ్రతగా ఉండాలి. ఒక 2 రోజుల ముందు ఇంటిని పూజాగదిని శుభ్రం చేసినప్పటికీ కూడా ఉదయం వేళ లక్ష్మీదేవి అమ్మని పూజించే సమయంలో కూడా మీరు ఇల్లంతా కూడా మాపు పెట్టుకోవాలండి. అప్పుడు నీళ్ళలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా మాపు పెట్టుకోండి. ఎక్కడా కూడా మరకలు మచ్చలు లేకుండా శుచి శుభ్రతగా ఉండేలా చూసుకోండి. అలాగే మాసిన బట్టలు ఎక్కడ పడవేయకుండా, ఇంట్లో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఇంటిని ఉంచండి. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు గోళ్ళను కత్తిరించకూడదు, జుత్తును కత్తిరించకూడదు, అలాగే ఎవరికి అప్పు ఇవ్వకూడదు, మీరు అప్పు తీసుకురాకూడదు. ఈరోజు ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే చాలా మంచి తిథి అండి. ఈ రోజున వారం, వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం, రాహుకాలం ఇవేమి చూడనవసరం లేదు. ఈరోజు చాలామంది కూడా బంగారం కొంటూ ఉంటారండి. కాబట్టి ఈరోజు ఏ సమయంలోనైనా సరే బంగారం అనేది కొనవచ్చు. బంగారం కొనలేని వారు వెండినైనా కొనవచ్చు. ఇల్లంతా మాపు పెట్టిన తర్వాత ఒకసారి ధూపం వేయండి. మంచి సువాసన వస్తూ ఉంటుంది. బొగ్గులు ఉన్నట్లయితే ఇలాగ స్టవ్ మీద కాల్చి ఆ తర్వాత నిప్పుగా చేసిన తర్వాత సాంబ్రాణి పౌడర్ వేసి ఇల్లంతా ధూపం వేయండి. లేదా ధూప్ స్టిక్స్ కానీ, లేదా కొబ్బరి పొయ్యి వెలిగించి ఈ విధంగాను సాంబ్రాణితో ఇల్లంతా ధూపం అనేది వేయవచ్చు. ఇంటి ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర కూడా ధూపాన్ని వేయండి. చాలా మంచిదండి. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా ప్రతి వారం కూడా చేస్తూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అలాగే మంచం కింద కూడా చూపించండి. అలక్ష్మి అనేది ఇంట్లో నివసించి ఉండదు. అలక్ష్మి అంటే దరిద్ర దేవత. అలక్ష్మి ఉండని ప్రదేశంలో లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలి అంటే తప్పనిసరిగా ఇటువంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉండాలండి. అలాగే ఇంకా అక్షయ తృతీయ పూజ కోసం ముఖ్యంగా ఏమేమి కావాలి అనే విషయాన్ని కూడా తెలియచేస్తాను. అయితే నేను అక్షయ తృతీయ పండుగ కోసం అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలతో, ఏనుగులతో అంబారి పైన అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా నేను మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మరొకసారి మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను.
అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే చాలండి, కొండంత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. కాబట్టి అటువంటి తరగని సంపద ఇంట్లో ఎప్పుడు నిలిచి ఉండాలని చెప్పి ఈ అక్షయ తృతీయ నాడు అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా సమర్పించండి. ఇంకా ధూప్ స్టిక్స్, అలాగే లక్ష్మీ కుబేర్ యొక్క పూజా పుస్తకము, ఇంకా కుబేర కుంకుమ అండి. కుబేర కుంకుమ మీ అందరికీ తెలుసు, గ్రీన్ కలర్లో ఉంటుంది. కాబట్టి కుబేర అష్టోత్తరం చదివేటప్పుడు తప్పనిసరిగా మీరు ఈ కుంకుమని కుబేర స్వామివారు చూపించి ఒక ప్లేట్లో అయితే పూజ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ప్రతిరోజు కూడా నుదుటను దారం చేయండి. అలాగే ఇంకా ఏమైనా పండ్లు కూడా పూజలో పెట్టవచ్చు కదా. ఇంకా కుబేర యంత్రం అండి, ఇది యంత్రం కూడా పూజలో పెట్టి పూజిస్తే మంచిది. ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా అమ్మవారికి గోరంతా పసుపు కుంకుమ సమర్పిస్తే చాలు కొండంత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని, అదేవిధంగా ఈ విధంగా మీ శక్తి కొలది ఇలా సుమంగళి కిట్టు కూడా అమ్మవారు సమర్పించవచ్చండి. చాలా అంటే చాలా మంచిదండి. ఒక సౌభాగ్యవతి అంటే ఒక ముత్తైదు ఏ విధంగా అయితే నిండుగా అలంకరణ చేసుకుంటుందో ఆ విధమైనటువంటి వస్తువులు అనమాట. జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకుమ, అలాగే నల్లపూసలు, పారాణి, బొట్టు బిళ్ళలు, అద్దము, రబ్బర్ బ్యాండ్లు, నెయిల్ పాలిష్, సెంటు, ఇలాంటివన్నీ కూడా సుమంగళి కిట్ అనమాట. ఈ సుమంగళి కిట్ని అమ్మవారికి సమర్పించి తర్వాత మీరే తీసుకోవాలండి. అందుకని సుమంగళి కిట్ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, నేను ఈసారి అక్షయ తృతీయ పూజ కోసం ముత్యాలు అయితే తీసుకున్నానండి. ఈ ముత్యాలు రైస్ బాల్స్ అంటారు కదా, వీటిని స్వామివారికి అమ్మవార్లు ఇద్దరికి కూడా నా దగ్గర ఉన్నటువంటి బంగారు రూపులతోటి ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి. అంటే పూజలు అమ్మవారికి అక్షయ తృతీయ నాడు అలంకరణ చేయడం కోసం అని చెప్పి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. మీకు నచ్చాయండి? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు, మా అత్తయ్య గారు పువ్వుల మాల చాలా బాగా అందంగా కడుతూ ఉంటారు. అందులో కనకాంబరాల మాల అండి, ఎంత సమయం పడుతుందో అయినా సరే చాలా ఓపికగా అత్తయ్య గారు మాలలు కూడా కట్టేస్తున్నారు అమ్మవారి పూజ కోసం అని చెప్పి. ఇంకా పెరట్లో పూసినటువంటి కనకాంబరాలన్నీ కోసుకొచ్చేసానండి. అలాగే మార్కెట్లో పూసినటువంటి చామంతి పూలు, నూరు వరహాలు, ఇవి కూడా అత్తయ్య గారు మాలగా కట్టేస్తున్నారు. ఎంత అందంగా ఉన్నాయోనండి మాలలన్నీ కూడా. నూరు వరహాలు ఇంకా చామంతి పూల కాంబినేషన్తో చాలా బాగా అందంగా కట్టారు. అక్షయ తృతీయ నాడే ఆ శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి అమ్మవారికి వివాహం జరిగిన రోజుగా కూడా చెప్తారు. కాబట్టి ఈ రోజున స్వామి అమ్మవారిని నిండుగా పూలతో అలంకరణ చేసి మంగళకరమైన వస్తువులతో స్వామి అమ్మవారిని పూజించినట్లయితే తప్పకుండా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మన ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగి సిరి సంపదలు అనేవి ప్రసాదిస్తారు. ఉన్న వాటితోనే భక్తి శ్రద్ధలతో తప్పకుండా స్వామి అమ్మవారిని పూజించవచ్చండి. నేనైతే పెరట్లో పూసినట్టు పువ్వులనే తీసుకొచ్చాను. అత్తయ్య గారు చక్కగా మాలన్నీ కట్టేశారు. ఇవన్నీ పూజకి సిద్ధం చేసుకున్నట్లే. పూజా మందిరంలోనూ కొద్దిగా ఎక్కువగా స్థలం ఉందంటే అక్కడ మీరు పూజ చేసుకోవచ్చండి. లేదంటే సపరేట్గా పూజా పెట్టిన ఏర్పాటు చేసి పూజ చేయాలి కదా. అందుకోసం పీటను ముందుగానే నీటితో కడిగి పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసి ఇలా కుంకుమ బొట్లు, వరిపిండి బొట్లతో అలంకరణ చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అక్షయ తృతీయ నాడు అమ్మవారిని మనం బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిదండి. అందుకు గాను ఇటువంటి పూజా ఏర్పాట్లన్నీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. రాతి గౌరమ్మ చెట్టు, కలవరాయి, వీటన్నిటికి అలంకరణ చేసుకోవాలి. అలాగే నిత్య పూజా సామాగ్రి అండి, ఇవి కూడా ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే దీపపు గొంతులు, కమల దీపాలు, పంచపాత్ర, ఉద్దరిణి, హరివేణం, నైవేద్యానికి ఇంకా ప్లేట్లు, ఇంకా కలశం పెట్టే ఆచారం ఉన్నట్లయితే కలశానికి చెంబు కూడా ముందుగానే ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పూజకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు కూడా కొంచెం ముందుగానే సిద్ధం చేసుకోవటం వల్ల ఉదయం వేళ హరిబరి లేకుండా పూజ అయితే చేయవచ్చండి. ఇంకా అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఉన్నంతలోనే ఉతికిన వస్త్రాలైనా సరే శుచి శుభ్రతగా ఉన్నట్టు వస్త్రాలు కట్టుకొని అమ్మవారిని పూజించాలి. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటప్పుడు మనం కూడా ఒక లక్ష్మీదేవిలాగా తయారయ్యే పూజ చేయాలంటండి. అందుకని ఆ విధంగా శుచి శుభ్రతగా ఉన్నటువంటి బట్టలు కట్టుకొని అమ్మవారి ముందు పూజ చేయడం ప్రయత్నించండి. అలాగే కాళ్ళకు పారాణి పెట్టుకోవడం, చేతికి గోరింటాకు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చేసి పూజకి సిద్ధమవ్వండి. ఈ విధంగా అయితే అక్షయ తృతీయ పూజ కోసం చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇవేనండి. ముందుగానే ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం. అందుకని ఈ వీడియో మీ అందరూ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.